అదే గవర్నమెంట్ ఇప్పుడు హైడ్రాలో ఇట్లా ధర్నాలు చేసిన వాళ్ళనే వదలలేదు, బుల్డోజర్లు పంపించి కూల్చేశారు. మీరు ధర్నాలు చేస్తారు, మీ మాట వింటుంది అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ బుల్డోజర్లు వస్తే మీరు ఏం చేస్తారు నెక్స్ట్? మా మీద నుంచి వెళ్ళాలండి, సింపుల్, ఇంకేం లేదు. మా మీద నుంచి తీసుకొని వెళ్ళండి, అప్పుడు మేము కూడా ఏం చేయాలో అప్పుడు చూద్దాం. ఎందుకంటే మైండ్ అప్పుడు ఏం చేయాలి, మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేది ఎందుకు, మా ఇల్లు కూల్చోకుండా మీరు ఏదైనా చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేయండి. క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఇది ఉంటాయి. మీరు ఎక్కడైనా లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినాయి, ఇక్కడ ఏం ఒక్క దగ్గరలో నీళ్ళు ఫుల్ రాలేదు. అది వచ్చింది చాదర్ ఘాట్ తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ క్లీన్ లేదు, డీప్ చేయలేదు వాళ్ళు. ఇంకా డీప్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో వెళ్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రావిటీ. ఏదో ఆర్టిఫిషియల్ పంప్ లేదు, ఏం లేదు. అప్పుడు ఇంజనీర్ విశ్వేశ్వరయ్య డిజైన్ చేసిన మొత్తం గ్రావిటీ బేస్ మీద వాటర్ వెళ్తుంది. ఇది ఎక్కడ సిస్టమ్ లేదు. రివర్కి ఒక గ్రావిటీ ఉంటే చాలా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగదు. వాటర్ ఆగుతుందా గ్రావిటీలో? ఆగదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ క్లీన్ చేయండి, దానికి తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి, నేషనల్ బర్డ్స్, దానికి డిస్ట్రాయ్ చేస్తారా? మొత్తం ఎకలాజికల్ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ చేసేస్తారు మీరు మొత్తం. ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 acres ఆఫ్ ల్యాండ్ మీరు ఇలానే చేసేసినారు. ఎన్ని పీకాక్స్ వెళ్ళిపోయినాయి, ఎన్ని డిఫరెంట్ స్పీషీస్ బర్డ్స్ వెళ్ళిపోయినాయి, ఎన్ని డిఫరెంట్ ఇన్సెక్ట్స్ వెళ్ళిపోయినాయి. ఆలోచించారా? అది ఎకాలజికల్ ఎన్వైరన్మెంట్ సర్వే కాలేదు, సోషల్ ఇంపాక్ట్ సర్వే ఏం లేదు. జస్ట్ ఒకటి మేము ఇది చేయాలి, మేము ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి, మీకు పేపర్లో హెడింగ్స్ వచ్చేస్తాయి. నేషనల్ న్యూస్ పేపర్స్లో ఇదే ఉన్నాయి. ఎకలాజికల్ సర్వే అయిందా? కాలేదు. ఎన్వైరన్మెంట్ సర్వే అయిందా? కాలేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది ఏం జరగలేదు.